ఆంధ్రప్రదేశ్లో కొలువైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల కొరకు ఈ ఏడాది నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని, అందరూ చక్కగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాల సంబంధించిన విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఈ కార్యక్రమాన్ని ఆయన మంత్రిత్వ శాఖ కిందనే ఈ విద్యా రంగం ఉంది కాబట్టి ఆయన ముందు చూపు ఆలోచనలతో ఈరోజు మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడింది. కాబట్టి మీ అందరికీ మంచి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్టాఫ్ని కానీ లేదా మీకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు కానీ చేస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, కాలేజ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చివరిగా మీ అందరికీ రాష్ట్ర భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడింది. కాబట్టి మీరందరూ ఉన్నత స్థానాలకు పోయి రేపు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్